ఈ రోజు మనతో పాటు ఒక యూట్యూబర్ ఉన్నారండి. Hi guys, this is Ingredients. Welcome back to our channel Minimum Entertainment. మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ మీరు ప్రాంక్స్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? అంటే నేను ఛానల్ పెట్టింది ప్రాంక్స్ కోసం కాదు. ఇంట్లో ఒప్పుకున్నారా అండి? ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదు, మా అమ్మ ఒప్పుకోలేదు ఫస్ట్. ఎంత గబ్బా గబ్బా ఇచ్చారా? ఇచ్చారు. ఇదంతా అరే మీ డాడీ? మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు చిన్నప్పుడే. నేను 1 year ఉన్నప్పుడే చనిపోయారు. అమ్మ గ్యాస్ పోసుకొని చనిపోయింది, కిరోసిన్. అక్కడ నాకు వాళ్ళ మొక్కలు కూడా ఎట్లుంటుందో తెలియదు. ఎందుకని అమ్మ సూసైడ్ ఎందుకు చేసుకుంది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు ఒక యూట్యూబర్ ఉన్నారండి. ఆయనకి రాయాలంటే చాలా ఇష్టం, నవ్వించాలంటే ఇంకా ఇష్టం. ఆ రెండింటిని కలిపి ప్రాంక్స్తో అందరి మీద ప్రాంక్స్ చేసి ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ పెంచేస్తున్నారు. మరి ఆయన ఎవరో తెలుసుకుందామా? చలో. హలో అండి. హలో. సో వెంకీ గారు చెప్పండి, మీ యొక్క మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్లో వీడియోలు చిన్నప్పటి నుంచి ఎడిటింగ్ అంటే వీడియోస్ ఎడిటింగ్ చేయడం అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎడిటింగ్ చేయడం ఇంట్రెస్ట్. తర్వాత ఈ డైరెక్షన్ అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి చూసి అంటే మా బాబాయ్ ఉంటాడు. మా బాబాయ్ చిరంజీవి ఫ్యాన్, అసలు చిరంజీవి ఫ్యాన్. సో మా బాబాయ్ ద్వారా మాకు ఎప్పుడు సినిమాలు తీసుకుపోవడం, అప్పుడు చిరంజీవి అంటే ఒక వేరే లెవెల్లో చూపించడం, మాకు చెప్పడం అన్నాడు బాబాయ్, వేరే లెవెల్లో చెప్పడం చిరంజీవి అంటే. సో దానివల్ల మాకు ఇంట్రెస్ట్ కలిగి సో అట్లా తర్వాత చిన్నప్పటి నుంచి సినిమాలు ఇంట్రెస్ట్. అంటే ఏ సాంగ్స్ వచ్చినా, ఏ ఫైట్స్ వచ్చినా, సో ఒక ఫైట్స్ వచ్చినాయి అనుకో, సపోజ్ ఒక సినిమా వచ్చింది అనుకో, అందులో డైలాగ్స్ ఎప్పుడు మైండ్లో ఉండడం, పాటలు మైండ్లో ఉండడం, అట్లనే కంటిన్యూటీగా. తర్వాత చదువుతున్నాం కదా, ఇప్పుడు చదవాలి కదా. సో చదువుతున్నాం, 10th వరకు అయినా, ఇంటర్ వరకు చదివిన, తర్వాత డిగ్రీ వరకు అయినా. కాకపోతే నేను డిగ్రీకి వచ్చేసరికి అక్కడ ఏ ప్లాట్ఫామ్ లేదు చూపిస్తున్నందుకు, అంటే టాలెంట్ చూపిస్తుంది. అప్పటికి సినిమా అంటే సో ఇండస్ట్రీకి వెళ్ళాలి, అక్కడ ట్రై చేయాలి, అయితే అవుతుంది, లేకపోతే లేదు, ఇట్లాంటివి ఉండే. కాకపోతే నాకు అటు మా వాళ్ళు ఇంటికాడ పంపారు కదా, ఇంట్లో పేరెంట్స్ పంపారు కాబట్టి ఆ సినిమా ఇంట్రెస్టే. కాకపోతే ఇక వెళ్ళాలంటే కష్టం, లైఫ్ వేస్ట్ అయిపోతుంది అటు వెళ్తే అనేది ఒకటి ఉండే మా ఇంట్లో. తర్వాత యూట్యూబ్ అనేది కూడా అప్పుడే ఇంకా స్టార్ట్ అయింది. వీడియోస్ కొంతమంది చేస్తారు ఇంకా, కానీ ఇంకా ఫేమ్ అంతా బయటకు రాలేదు. సో అప్పుడు ఆ టైం తర్వాత నేను పీజీకి వచ్చేసిన. తర్వాత పీజీకి వెళ్ళినాక సో యూట్యూబ్లో చూసి కొన్ని వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చూసి కొంతమంది కాల్ చేసిన నేను. సో యూట్యూబ్ అంటే ఎలా ఉంటుంది, మరి వెళ్తే బాగుంటుందా, గ్రౌండ్ వర్క్ మొత్తం చేశారు. అట్లా మొత్తం చేశాను. సో నాకు ఇంకోటి ఏంటంటే అప్పటికి ఈ కైన్ మాస్టర్ ఉంటుంది కదా, ఇవి యాప్స్ ఇట్లాంటివి. సో వాళ్ళ ఎడిటింగ్ వచ్చు, ఎడిటింగ్ మెయిన్గా నాకు. ఎడిటింగ్ అంటే పిచ్చి. ఇట్లా చిన్న నోకియా ఫోన్ నుంచి అప్పటి నుంచి నాకు ఫోటోలు ఎడిటింగ్ చేయడం. నోకియా మొబైల్లో ఎడిటింగ్ వచ్చండి. అది ఫోటో ఎడిటింగ్ ఉంటుంది, పక్క పంట కట్ చేసుకొని లేయర్ కట్ చేసి పెట్టడం కదా, అట్లాంటి ఎడిటింగ్ ఉండే. సో తర్వాత కైన్ మాస్టర్ ఇట్లాంటి చిన్న యాప్స్ తోటి ఎడిటింగ్ నేర్చుకొని ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ దీనికన్నా ఒక ఛానల్ స్టార్ట్ ఉండే. అంటే ఫస్ట్ ఇదంతా తెలుసుకున్నా, యూట్యూబ్ అంటే ఎట్లుంటుంది, వెళ్ళొచ్చా వెళ్ళరాదా, మరి వెళ్తే ఎట్లుంటుంది, బాగుంటుందా. సో మనీ రాకపోతే మన ప్రొఫెషన్ తీసుకొని వేస్ట్ అవుతుంది కదా అని ఒకసారి సెర్చ్ చేసిన. కొంతమంది చెప్పారు బాగుంటుందని చెప్పారు, కొంతమంది ఏంటంటే చెప్పలేరు, వేస్ట్ ఉంటుంది యూట్యూబ్, మేమే కష్టమవుతుంది, లాస్ అవుతున్నాం, ఎంతో వ్యూస్ పోతే కానీ డబ్బులు రావు అని అన్నారు. కొంతమంది అయితే చేయి బ్రో, వ్యూస్ మంచిగా పోతే మంచిగా వస్తాయి, చేయండి అని అన్నారు. పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పారు. రెండు ఇచ్చినాక నేను ఏం చేసిన, నేను కూడా అప్పటికి ఏమనుకున్నా అంటే ఒకవేళ ఇది నా స్టడీ కంటిన్యూ చేస్తున్నా, ఇది అట్లా స్టార్ట్ చేద్దాం, ఒకవేళ మంచి క్లిక్ అయింది అనుకో, వెళ్ళిపోదాం,
ఒక ఫుల్ టైం అయితే దాని మీద పెట్టద్దు. మనం ఇటు వేసుకుంటే ఏదో ఒక పని చేసుకుంటూనే దానికి స్టార్ట్ చేద్దామని అనుకున్నా. అట్లా స్టార్ట్ చేసిన, జస్ట్ అట్లా స్టార్ట్ చేసిన. ఫస్ట్ మినీ సినిమా నెట్వర్క్ అని ఉండే. ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ కదా. ఓకే, ఎందుకు మినీ అన్ని ఫుల్ అని పెట్టరా? అంటే నాది అంటే చిన్న, నాకు అర్థం దానికి అర్థం ఏంటంటే దానికి అర్థం ఉంది. ఏంటిదంటే మినీ సినిమా మినీ అంటే చిన్న కదా, చిన్నగా వెళ్ళి నా చిన్న ప్రపంచం అన్నట్లుగా. నా చిన్న ప్రపంచం చిన్నగా వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో అట్లా స్టార్ట్ చేసిన మినీ సినిమా నెట్వర్క్ అని. కాకపోతే నాకు ఇవన్నీ తెలియదు, కోఆపరేట్ స్ట్రైక్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇవన్నీ నాకు తెలియదు. అట్లా నాకు ఇవన్నీ ఏం తెలియదు అసలు. ఇట్లా క్లైమ్ పడుతుంది, స్ట్రైకులు పడతాయి, ఇవన్నీ ఏం తెలియదు. వేరే వీడియోలు అప్లోడ్ చేసుకుంటా యూట్యూబ్లో ఛానల్ పెడుతుంటే ఏ సాంగ్స్ వస్తే అప్పట్లో ఏది ఇద్దరు అమ్మాయిలతో మూవీ ట్రైలర్ ఉండే, సో అది అప్లోడ్ చేసిన. అల్లు అర్జున్ గారిని కూడా వాడేశారు మహానుభావులు. సో అది అట్లా ఇష్టం ఉన్నది పెట్టేసిన. దాని తర్వాత ఏమైందంటే ఇద్దరు అమ్మాయిల ట్రైలరు నేను చిన్నప్పుడు ఇంకొక ఛానల్ ఉండే, ఒక ఇంటర్లో 10th ఇంటర్లో. అప్పుడు నువ్వు యూట్యూబ్ అంటే తెలియదు కాదు, పెట్టేసిన చిన్న ఏదో లైట్ కానీ వెంకీ అని ఏదో లైట్ పెట్టేసి స్టార్ట్ చేసిన. ఫుల్ నేమ్ వెంకీ ఏనండి? వెంకటేష్, మోతే వెంకటేష్ ఇంటి పేరు. ఓకే, మోతే వెంకటేష్. మరి వెంకటేష్ అని పెట్టుకోవచ్చు కదా, ఆయనకి ఇచ్చేసారు ఇంకా వెంకటేష్ గారి నేమ్ నేను ఎందుకులే తీసుకోవడం అని. అవునా? లేదు, పక్క పండి ఇప్పుడు అది పెట్టినా కదా వెంకీ డిఎన్సి. సో విక్టర్ వెంకటేష్ ఉన్నాడు ఇప్పుడు, ఆయన ఉన్నాడు కదా. సో అతను ఉన్నాడు, మరి మనకు ఒక్కటి ఉండాలి కదా, మరి డైరెక్ట్ వెంకటేష్ అంటే నార్మల్ ఉంటుంది కదా అని ఏం చేసిన వెంకీ డిఎన్స్ అని ఉన్నది. డిఎన్సి అంటే డిజైన్ న్యాచురల్ కాన్సెప్ట్. ఓకే, ఇది వెంకీ డిఎన్స్ అన్నది నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పెట్టుకున్నా. నా ఫ్రెండ్ నుంచి తీసుకున్నది, నా ఫ్రెండ్ సాయి డిఎన్సి. సో అతని నుంచి తీసుకున్నది, అతని నుంచి ఆడు పెట్టుకున్నాక ఆడి నుంచి నేను తీసుకున్నా. అంటే వాడు పెట్టుకున్నాడని నేను పెట్టుకున్నా, కానీ అది వానికి డ్యాన్స్ అయిపోయింది, నాది ఇట్లా వెళ్ళిపోయింది. సో ఆ విధంగా అట్లా స్టార్ట్ అయింది. మీకు చెప్పినా కదా ఇంతకుముందు క్లైమ్స్ పడతాయి అవన్నీ అన్నా కదా, అవన్నీ తెలుసుకొని కంటిన్యూ చేసి సక్సెస్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది. ఫస్ట్ మీరు ప్రాంక్స్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ప్రాంక్స్ అంటే నేను ఛానల్ పెట్టింది ప్రాంక్స్ కోసం కాదు. ఫస్ట్ మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ అన్నది, మినీ మూవీ అంటే చిన్న సినిమా ఎంటర్టైన్ చేద్దామని, షార్ట్ ఫిలిం టైప్. మనకు అది ఇంట్రెస్ట్ కదా సినిమా అన్నది. సో దాంతో మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ అని స్టార్ట్ చేసిన. ఏ కంటెంట్ చేయాలో అర్థం కాలేదు, ఏది పడితే చేసిన. అంటే చిన్న పిల్లలతో షార్ట్ ఫిల్మ్ చేసిన, మా తమ్ముడు ఉండే సంతోష్ అని, వాళ్ళతో స్టార్ట్ చేసిన. చిన్నగా వీడియోస్ చేసిన చిన్న పిల్లలతోటి. అంటే అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయకపోతే ఇట్లా చిన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని చేసిన. అప్పటికి ప్రాంక్స్ వైరల్ అవుతున్నాయి అప్పుడే మంచిగా. ప్రాంక్స్ అనేవి బాగా వైరల్ అవుతుంది, ఇది ట్రెండింగ్లో ఉంటున్నాయి. సో మనం కూడా ట్రై చేద్దాం. సో అక్కడ హైదరాబాద్ కదా, మనం ఇక్కడ ట్రై చేద్దాం కొరట్లలో ట్రై చేసిన. అది కూడా అవుతుంది లేకపోతే లేదు, పోదాం స్టార్ట్ చేద్దాం అనుకున్నా. వెళ్ళినా స్టార్ట్ చేసిన. కాకపోతే నాకు అవన్నీ తెలుసు, ఇది మైక్ ఇట్లాంటి ఫోన్లో పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవడం అవన్నీ తెలుసు అన్నట్టు. హెడ్సెట్ పెట్టుకొని, ఫోన్ హెడ్సెట్ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి సో డైరెక్ట్ పెట్టి స్టార్ట్ చేస్తే అది పెట్టంగానే ఒక 2 lakhs ఈజీగా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అది ఒక 6K సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఇది ఏదో బాగుందని అట్లే కంటిన్యూ అయినా. బాగుంది. ఫస్ట్ ప్రాంక్ మీరే చేశారు అయితే? లేదు, అంటే ప్రాంక్ నేను స్క్రిప్ట్ ఇచ్చింది, రాసింది మీరు ఇలా చేయాలన్నది. వీళ్ళందరూ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళేనా? ఇటు తమ్ముడు చరణ్ తమ్ముడు, సుమన్ అన్న అవుతాడు, నాకు చరణ్ తమ్ముడు అవుతాడు, కజిన్స్. ఓకే, సుమన్ అన్న అవుతారా? సుమన్ అన్న అవుతాడు, చెప్పేశారు చూసారా. సుమన్ అన్న, చరణ్ తమ్ముడు అవుతాడు. ఇంకొకటి తమ్ముడు రాకేష్ ఉంటాడు, అతను తమ్ముడు అవుతాడు. మీ కజిన్ బ్రదర్స్ అలాగా కలిసి. ఓకే, ఇంట్లో ఒప్పుకున్నారా అండి? ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదు, మా అమ్మ ఒప్పుకోలేదు ఫస్ట్. ఎంత గబ్బా ఇచ్చారా? ఇచ్చారు. ఇదంతా అరే వేస్ట్ అవుతుంది, ఎంతో మంది వేయరు, ఆగమయ్యారు, నువ్వు ఇది సినిమాకి ఇట్లాంటి దాన్ని వాడుతున్నావేంది, ఛానల్స్ వీడియోస్ అన్నీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు అని మా అమ్మకి వెళ్ళకుండా వీడియోస్ తీసుకొచ్చుకుంటూ పెట్టుకుంటుంటే. ఈ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఫ్రాంక్స్ కన్నా ముందు చిన్న వీడియో తీసుకుంటే పెట్టిన, ఒకవేళ నేను షూట్కి వెళ్తున్నాను తెలిసిన అనుకో తిడుతుండే. అట్లా తిడుతుందని తెలిసి నేను డైరెక్ట్ పోయి వీడియోస్ వేసుకుంటా అప్లోడ్ చేస్తుంటే. కాకపోతే వీడియోస్ పెట్టినాక
రెవెన్యూ స్టార్ట్ అయినాక మా అమ్మకి డబ్బులు ఇస్తే అప్పుడు నమ్మింది నన్ను. ఓ సరేలే, సరేలే లైక్ జాబ్ లాగే ఇది కూడా ఉంది, మనీ వస్తుంది అన్నట్లుగా సాటిస్ఫై అయ్యారంటారు. మీ డాడీ? మా డాడీ లేడు. లేరా? అమ్మ లేదు. అమ్మగారు ఉన్నారన్నారు కదా ఇప్పుడే. లేదు. అమ్మ ఉందంటే ఇప్పుడు మా అమ్మ ఉన్నది కదా, మా అమ్మ వాళ్ళ అక్క, నాకు పెద్దమ్మ అవుతుంది అమ్మ. ఇప్పుడు అమ్మనే పిలుస్తా అమ్మని. సో మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు చిన్నప్పుడే, నేను 1 year ఉన్నప్పుడు చనిపోయారు. ఎలా అయింది అలాగా? అది అమ్మ గ్యాస్ పోసుకొని చనిపోయింది, కిరోసిన్. ఓ సూసైడా? కిరోసిన్ మీరు పోసుకొని చనిపోయింది. మరి నాన్న పాము గుట్టి చనిపోయాడు. ఎందుకని అమ్మ సూసైడ్ ఎందుకు చేసుకుంది? మా నాన్న కొట్టిండని. మా నాన్న కోపంలో కొట్టిండని పోయి సూసైడ్ చేసుకుంది. అయ్యో, మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా ఓన్గా? బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు, అంటే ఉన్నారు, సిస్టర్స్ కజిన్స్ ఉన్నారు. కజిన్స్ కాదు, మీకు ఓన్గా సిబ్లింగ్స్ ఎవరు లేరా? లేరు. మీరు ఒక్కరే? ఒక్కరే. ఓకే, ఇంకా చిన్నప్పటి నుంచి మీ పెద్దమ్మ గారి ఇంట్లోనే ఉంటున్నారు? పెద్దమ్మ గారి ఇంట్లో. మీ మదర్ చనిపోయిన తర్వాత మీ డాడీ చనిపోయారా? చనిపోయారు. ఓకే, మీ డాడీ ఏం చేసి ఉండేవారు? డాడీ అంటే చిన్నప్పుడు మాది ఏదో కూలి పని ఏదైనా ఒకటి వేస్తుండే, అలాంటి పనులు చేసుకుంటుంటుండే. తర్వాత అక్కడ నాకు వాళ్ళ మొక్కలు కూడా ఎట్లుంటుందో తెలియదు. ఫొటోస్ ఉన్నాయి కానీ నేను ఇప్పుడు నార్మల్గా ఇట్లా చూసింది ఉంటుంది కదా, అట్లా లేదు. వాళ్ళు ఎట్లుంటారో తెలియదు, జస్ట్ ఫోటోలు చూడడమే అంతే. జస్ట్ 1 yearలో అలా అయిపోయేసరి అనిపిస్తూ ఉంటుందా ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు? అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా నాన్నని చూసినప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నని బైక్ మీద తీసుకొచ్చినప్పుడు ఉంటే బాగుండు, అరే మనం ఒక్కొక్క చెప్పుకుని అనుకుంటుండే అని ఇట్లా ఉంటుంది. అది మంచి ఏమైనా షేర్ చేసుకుందాం నాన్న ఉంటే, నాన్నకి ఎప్పుడు వేరే ఉంటాయి కదండి, అట్లే అనిపిస్తుండే. కానీ ఇప్పుడు కూడా అనిపిస్తుంది కానీ అలవాటు అయిపోయింది. బాగా హ్యాపీ ఫాదర్స్ డే అని మదర్స్ డే అని జరుపుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు ఇంకా ఏడుపు వస్తుంది. అనిపిస్తుంది, ఫాదర్కి అనిపిస్తుంది. అమ్మ ఉన్నది కదా, ఇప్పుడు ఈ అమ్మని చూసి మా అమ్మ ఉన్నది కదా, ఇప్పుడు ఉన్న అమ్మ, ఈ అమ్మని చూస్తే అదేమనిపించదు. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి మంచి చూసుకున్నది, ఎట్లాంటి కష్టం కూడా లేదు, అది మంచిగా చూసుకున్నది. నువ్వు ఎంతవరకు చదువుతావు అంతవరకు చదువు, నేను ఇది చేస్తా అంటే అద్దనా అని ఎప్పుడు అనలేదు. అర్థం చేసుకుంటుంది ఎక్కువ. మరి మీ పెద్దమ్మ గారికి పిల్లలు ఉన్నారా? లేరా? మీరు ఒక్కరేనా? పిల్లలు లేరు. ఇక మా అమ్మ స్టోరీ మొత్తం వేరే, ఆ స్టోరీ మొత్తం వేరే ఉన్నది. ఇక మా అమ్మకు పిల్లలు లేరు కాబట్టి నన్ను తీసుకొచ్చుకొని పెంచుకుంది ఇప్పటివరకు. దేవుడి దయ వల్ల పిల్లలు లేని తల్లికి పిల్లడు దొరికారు, అన్నదైన బాబుకేమో అమ్మ దొరికారు. మరి డాడీ? పెద్దనాన్నగారు మా అమ్మ మా పెద్దనాన్నని ఇసిపెట్టేసి ఒంటరిగా ఉన్నది. ఓకే. పిల్లలు లేరని. ఓకే, పెద్దనాన్నగారు లేరు, నాన్నగారు లేరు మీకు. సూపర్. అంటే ఇప్పుడు నార్మల్గా అయితే ఇన్ని సిచ్యువేషన్స్లో ఒక ప్రొఫెషన్కి వెళ్ళిపోదాం అనుకుంటారు, మీరు ప్యాషన్ని ఎంచుకొని దాన్ని ప్రొఫెషన్ చేసుకున్నారు. ఎన్ని స్ట్రగుల్స్ పడి ఉంటారో మనం అసలు ఇమాజిన్ చేసుకోగలం. రైట్. అసలు అలాంటి సిచ్యువేషన్ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? లైక్ అమ్మ ఉంది కదా, అమ్మకి నేను ఒక ఆధారం అవ్వాలి అని చెప్పి చాలామంది అలాగ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. ప్యాషన్నే ఎందుకు ఫాలో అవ్వాలనుకున్నారు? అంటే నేను నార్మల్గా చిన్నప్పటి నుంచి ఏమనుకున్నా అంటే పెరిగినాక అమ్మ చాలా కష్టపడితే నేను ఏమనుకుంటున్నా అంటే చేద్దాం, మంచి చూసుకోవాలి అమ్మని, నన్ను తెచ్చుకున్నది పెంచుకుంటుంది, చూసుకోవాలి, మంచి జాబ్ కొట్టాలి అన్నట్టే ఉండే నాకు ఎప్పుడు. కాకపోతే నాకు మెయిన్ మళ్ళీ ఇది ఒకటి ఇంట్రెస్ట్ కదా, నాకు ఇది తక్కువ ఉండే. అమ్మ ఇవన్నీ కష్టాలు పడుతుంది, మంచి జాబ్ తెచ్చుకోవాలన్నది ఒకటి గట్టిగా ఉండే. కాకపోతే ఇది అమ్మ ఏది చేసినా కాదనపోతుండే నన్ను. కాకపోతే ఏంటిదంటే నాకు అంతకన్నా ఏంటంటే ఇప్పుడు అమ్మ నాకు ఎంత ఇష్టమో ఈ ఫీల్డ్ కూడా నాకు అంతే ఇష్టం. సో అంటే ఏ చూసినా నాకు మళ్ళా అదే పిచ్చి, అంటే బగ్గా టూ మచ్ ఉంటుండే. అంటే ఇట్లా ఎడిటింగ్ అయినా ఎక్కడైనా నాకు ఫోన్ ఊరికే వాడడం ఇష్టం, ల్యాప్టాప్ వాడడం ఇష్టం, ఇదే ఎక్కువ ఉంటుండే నాకు. సో దానివల్ల ఏంటంటే ఈ ట్రై చేసినాక చూద్దాం, లేకపోతే వేరేది ఒక పని చేసుకుందాం, లేకపోతే దుబాయ్ వెళ్ళిపోదాం, ఇంకేదైనా చేసుకుందాం. కానీ అమ్మాయిని అయితే కష్టపెట్టద్దు,
కానీ ఇది ఒక ఇట్లా ట్రై చేసినాక వెళ్ళిపోదాం, ఒకవేళ సక్సెస్ అయితే దాన్ని కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఏదైనా ఒక పని చేసుకుందాం అన్నట్టే ఉండే నాకు. అనుకున్నారా స్టార్టింగ్ ఇది మనకి కొంచెం స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి, రాగానే మనకి ఓపెన్ అవ్వగానే మనకి మనీ అనేది రావు, అప్పుడు ఆపేద్దాం అమ్మ కోసం దీన్ని వదిలేద్దాం అనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఫస్ట్ ఏంటిదంటే నేను స్టార్టింగ్ చేసేటప్పుడు చాలామంది నవ్వారు, ఏంది ఈడు పిచ్చోడాయుడు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను అనుకున్నారు. నాకేంటిదంటే నేను ఒక 2-3 ఇయర్స్ అనుకున్నా. 2-3 ఇయర్స్ తర్వాత ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దాం, కాకపోతే ఇప్పుడే ఎందుకు అంత పని స్టార్ట్ చేయడం, ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దాం, దానికన్నా ముందు ఇది స్టార్ట్ చేద్దాం, ఇది ఒకవేళ వర్కౌట్ కాకపోతే అటు వెళ్ళిపోదాం అనుకున్నా. స్టార్ట్ చేసినాక స్ట్రగుల్ అంటే ఇవే ఇక వీడియోస్ తీయడానికి స్ట్రగుల్, ఫ్రాంక్ చేయడానికి స్ట్రగుల్. ఫ్రాంక్ అంటే నార్మల్ ఉండదు కదా, మనమే పోయి గెలుక్కోవాలండి, గెలుకున్నాక వాడు ఏమంటాడో తెలియదు. సో ఇవన్నీ స్ట్రగుల్. అంటే ఫ్రాంక్లో చేసేటప్పుడు అయితే మస్తు స్ట్రగుల్ వచ్చింది. ప్రతి ఒక్కరితోటి చేసేటప్పుడు ప్రాబ్లమే కదా, ఏదైనా ప్రాబ్లమేనా. మనతోడు వాడు మంచి రియాక్ట్ అవుతాడో తెలియదు, ఎట్లా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు కదా. సో దానివల్ల అదొక స్ట్రగుల్ ఉండే నాకు. కాకపోతే మనీ వచ్చిన కొద్దీ నాకు ఏమనిపించిందంటే అది మెల్లమెల్ల కవర్ అవుతుంది, ఇది ఎంత రిస్క్ అయినా చేద్దాం, చేసిన కష్టానికి ఫలితం వస్తుందిలే అనుకున్నారు. వస్తుంది కదా, ఎంత రిస్క్ అయినా చేద్దాం అని అనుకున్నది. కాకపోతే నాకు ఇవన్నీ కూడా తెలియదు, మౌంటేషన్ ఇవన్నీ నాకు తెలియదు, యూట్యూబ్ గురించి నాకు ఏం తెలియదు. స్టార్టింగ్లో ఎక్విప్మెంట్ ఎలా ఉందండి? అప్పుడు స్టార్టింగ్లో మొబైల్లోనే తీసారా? మొబైల్లో తీసిన నేను, మొబైల్లో అండ్ డీసీ కెమెరా అని మన కిట్టిగాడు ఉండే మన ఫ్రెండ్, వాడు థ్యాంక్స్ అండి కిట్టి గారు. ఆ కిట్టిగాడు డీసీ కెమెరా తీసుకొచ్చిండు. సో దాంతో ఫస్ట్ ప్రాంక్ తీసింది దాంతో. ఓకే ఓకే. ప్రాంక్ అంటే ఇప్పుడు స్క్రిప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళలే, డైరెక్ట్ పబ్లిక్నే చేసేసేయాలి. వాళ్ళు కొట్టినా తిట్టినా ఇంకా తీసుకోవాలి. మీకు కోపం రాదండి వాళ్ళు తిరిగి కొడితే? కోపం అంటే మనమే గెలుకుంటున్నాం కదా, కోపం ఎందుకు వస్తుంది? ఇక వాళ్ళు ఏదన్నా అది వెళ్ళాలి వాళ్ళు అమ్మానండి. అంటే ఇప్పుడు తిడతారులే, మహా అయితే తిడతారు, ఏమంటారు అనుకొని వెళ్తాం, వాళ్ళు ఇంకా సీరియస్ అయిపోయి కొడతారు, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? తిరిగి కొట్టాలనిపిస్తుందా? అనిపించదు, కాంప్రమైజ్ వెళ్ళిపోవాలన్నట్టు ఉంటుంది. మరీ సీరియస్ అయితే చెప్పేస్తారా ఇదంతా ప్రాంక్ అని? చెప్పేస్తాం. మాకు ఇంకోటి అలవాటు ఏంటిది అయిపోల్లా, ఇది మాకు ఈ కమ్యూనికేషన్ తొందర అవుతుంది. అంటే ప్రాంక్ కన్నా ముందు మీ ఛానల్ స్టార్ట్ అయ్యే ముందుకు ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఈ కోపం తెప్పియడం, మళ్ళీ కూల్ చేయడం, ఇవన్నీ మాకు అలవాటే ముందు. ఎలా అంటే మాకు ఇది చిన్నప్పటి నుంచి మేము పెరిగిన కల్చరు, వాతావరణం, ఇదంతా పెరిగిన విధానం అట్లాంటిది. ఓకే ఓకే. లైఫ్లో కూడా చాలా ప్రాంక్స్ చేసి కాంప్రమైజులు చేశారు. రైట్ అది. సో అట్లా మనకు ఇది ఈజీగా అనిపించింది. వీడు ఒక అతను ఫ్రాంక్ చేసినాం అనుకో, మనం అతను సీరియస్ అయినా కానీ ఓకే చాలు ఆపేసాయి వెళ్ళిపోతాడు. మరి కొంచెం అతను ఏమనలేడు అనుకో, ఇంకొంచెం లేపు అన్నట్టు. అట్లా వాడు కోపిస్ట్ అయితే ఇక్కడికి ఆపేరే, కొంచెం కామ్ పర్సన్ అయితే కొంచెం లాగు వీడియో అన్నట్లుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళు. నైస్. అంతా అయిపోయింది. ఇప్పుడు మనం వర్క్ నుంచి పర్సనల్కి వచ్చేద్దాం. చెప్పాలి, లవ్ స్టోరీ ఏమన్నా ఉంటే చెప్పాలి. లవ్ స్టోరీ ఏం లేదు. అంటే మా అమ్మాయి అంటే ఫస్ట్ ఇదే చెప్తారు, ఏమి లేదని చెప్తారు, దాని తర్వాత స్టోరీ వస్తుంది. చెప్పండి, పర్లేదు. ఆంటీ మీరు వెనకండి, నేను చెప్పాను ఆంటీ వినరు. లవ్ స్టోరీ అంటే ఏం లేదండి. అంటే ఫస్ట్ లవ్ చెప్తా, అది కూడా చెప్తా, ఎందుకు లేదన్నది కూడా చెప్తాను. చెప్పండి. ఎందుకంటే నాది అందరి లెక్క లైఫ్ కాదు. అమ్మ నాన్న ఉండి సంపాదించి పెడితే ఇదంతా తిరుక్కుంటా లవ్ చేస్తే అంత లేదు కదా. నాకు మైండ్లో ఎప్పుడైతే అంటే అమ్మకు ఏం ప్రాబ్లం తీసుకురావద్దు, నన్ను పెంచుకుంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం తీసుకురావద్దు అమ్మకు. నేను ఇట్లాంటి వేద పనులు చేస్తే, అంటే ప్రేమించడం ఇట్లాంటివి చేస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మ తట్టుకోలేదు. అక్కడ అమ్మ సెన్సిటివ్ కొంచెం, అంటే మంచిగానే ఉంటుంది, కొంచెం ఫీల్ అవుతుంది. మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయారు అట్లా, అమ్మ వరకు తీసుకెళ్ళకూడదు ఏ ప్రాబ్లం అని. ఇలాంటివి చేస్తే మనకు పెంచిన దానికి మంచిగా ఉండదు కదా. అండ్ ఇంకొకటి మీకు అమ్మనే చెప్తున్నా, మా ఇంట్లో మా అమ్మ ఉంటుంది, మా పిన్ని ఉంటుంది, అమ్మమ్మ ఉంటుంది, ముగ్గురం ఉంటాం. ఇప్పుడు మా వైఫ్, మన వైఫ్ పేరు స్వరూప. మ్యారీడా మీరు? మ్యారీడ్. ఓకే. అట్లా అమ్మకు ఇబ్బంది కావద్దని ఎలాంటి పనులు ఏం చేయాలి, నాకు ఇదే చెప్తున్నా, ఇదే ఇంట్రెస్ట్ అప్పటి నుంచి. ఓకే. ఇంట్లో అందరూ కూడా అమ్మాయిలే? ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు. ఇంట్లో ఇంకా మగ దిక్కుంటే మీరే? మరి మీకు మ్యారేజ్ ఎలాగా? అరేంజ్డ్ లవ్? అరేంజ్డ్. అమ్మాయి చూసి చేశారా? అమ్మాయిని చూసి చేశారు. ఓకే. తర్వాత మీది ఎలా ఉంది, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా?
మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆవిడ ఇలా చెప్పలేదా ఎందుకు ఇవన్నీ అని? ఏం లేదు, అమ్మాయి మా వైఫ్ సింగర్, 2-3 సాంగ్స్ యూట్యూబ్లో వాడింది. ఓ సింగరా? ఒక రైటర్కి సింగర్ దొరికారు. వాడుతున్నారండి మనకి యూట్యూబ్ ఛానల్కి ఆవిడని కూడా? ట్రై చేస్తున్నా, 2-3 సాంగ్స్ వాడింది, కానీ ఇప్పుడు ఇంకా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఓకే ఓకే, ఆవిడకి ఏం ప్రాబ్లం లేదు మీరు ఇలాగ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం? అంటే వాళ్ళు తెలిసే వాళ్ళు చేసుకున్నారు. జాబ్ లేదు, జస్ట్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాడని తెలిసే చేసుకున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. అట్లా. సూపర్ సూపర్. నెక్స్ట్ మన డ్రీమ్ ఏంటండి? అట్లే డ్రీమ్ అంటే ఇదే, ఒక మూవీ తీయాలని ఒక డ్రీమ్ ఉన్నది అంతే. పెద్ద మంచి కంటెంట్ పట్టుకొని, మంచి స్క్రిప్ట్ పట్టుకొని, మంచి స్టోరీ పట్టుకొని మూవీ తీయాలి. కాకపోతే ఇప్పుడు మూవీస్ ఉన్నాయి కదా, మూవీస్ ఇట్లాంటివి కాకుండా ఇప్పుడు మేము పెరిగిన విధానం మా స్టైల్లో సినిమా తీయాలన్నది. మేము ఫేమస్ వచ్చింది. సేమ్ లైక్. ఓకే, మీరందరూ ఆర్టిస్టులకి కదవలేదు కదా మనకి? కరవలేదు, గొప్ప ఉన్నారు. ఉన్నారు. ఇప్పుడు మాకు ఒక్క ఆర్టిస్టులు అంటే ఒక్క గర్ల్స్ కొంచెం మాకు తక్కువ అవుతారు, ఎందుకంటే ప్రతిసారి వెళ్ళాలి కదా కొత్తలని. సో అది ఈ అబ్బాయిల కంటే డోకలేదు, అందరూ నాములు ఉన్నారు, అంతా ఓకే అయిపోద్ది. మరి మీకు ఫస్ట్ నుంచి ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్, ఛానల్ పెడదాం అనుకున్నారు, మూవీస్ అంటే ఇంట్రెస్ట్, ఈ రైటింగ్ స్కిల్ ఎలా వచ్చింది మీకు? రైటింగ్ అంటే ప్రాంక్స్కి అయితే నేను ఐడియా ఇచ్చేస్తా, ఐడియా ఇచ్చేస్తే తమ్ముళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తారు. కానీ నేను బావమరదలైన ఒక సిరీస్ ఇచ్చిన, బావమరదల సిరీస్ బాగా హిట్ అయింది కూడా. అది దానికి రైటరు డైరెక్టర్ మీరేనా? అది ఎలా వచ్చింది, ఆ రైటింగ్ స్కిల్ ఎలా వచ్చింది? చూసిన కొన్ని లవ్ స్టోరీస్, సో ఉంటారు కదా కొన్ని లవ్ స్టోరీస్ నేను చూసిన, అంటే నా ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న ఎవరైనా లవ్ చేసుకుంటే అలా ఉండదు. సో సపరేట్ దాని వేరే ఉంటుంది, ఆ లవ్ మొత్తం వేరే ఉంటుంది. సో అలాంటి లవ్ని నేను చూపించాలన్నది నాకు ఒక మైండ్లో ఉంటుండే. అలాంటి లవ్ని నేను ఖచ్చితంగా చూపించాలి, వీళ్ళందరికీ వెళ్ళాలి. లవ్ అంటే ఇది కాదు, ఇప్పుడు చేసుకునే లవ్ కాదు, కానీ అది లవ్ అని చూపించాలనుకున్నా. అది నా చిన్నప్పుడు లవ్ స్టోరీస్ ఉంటాయి, అంటే చూసిన విధానం లవ్ స్టోరీస్ నా మైండ్లో అట్లనే ఫిక్స్ అయిపోయి, సో బావమరదల మధ్యలో సరసాలు ఎట్లుంటాయి, వాళ్ళ లవ్ స్టోరీ ఎట్లుంటుంది అన్నది నేను రాసుకొని, అంటే ఇది ఎక్కువ కన్వర్షన్ ఉంటుంది. వాళ్ళు ఎటు పోరు, అక్కడే అమ్మాయి అక్కడ ఉంటుంది, అబ్బాయి అక్కడ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకునే మాటలే లవ్గా, అట్లా కన్వర్షన్ మంచిగా ఉంటుంది అంతే. అస్సలు లవ్ చేయని ఒక పర్సన్ లవ్ అంటే ఏంటో తెలియాలి అని చెప్పి స్టోరీ రాసి సక్సెస్ అయ్యారు. మీకు అలాంటి ఏమైనా జరిగినాయి అండి, బావా మరదలు లాంటి సరసాలు? లేవా? మరదలు లేరా మీకు? మరదలు లేరు అంత, అంటే ఉన్నారు వరుసగా అవుతారు మరదలు, ఎంత జోవియల్గా అయితే లేరు. నైస్. మీ లైఫ్ అంతా కూడా మీరు ఎలాగైతే ప్లాన్ చేసుకున్నారో అలాగే కంటిన్యూ అయ్యింది, అవుతుంది కూడా. అవుతుంది అంటే కొంచెం నా అనుకున్నట్టు కొంచెం కొన్ని నా దగ్గరికి వస్తున్నాయి. ఏమన్నా ఆపర్చునిటీస్ వచ్చినాయి అండి? ఆపర్చునిటీస్ ఏం రాలేదు, ప్రాంక్స్ కదా, సో షార్ట్ ఫిలిం అయితే అవుతుండే, కానీ ప్రాంక్స్ కాబట్టి షార్ట్ ఫిలిం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాము ఆపర్చునిటీస్ కోసం అని అనిపిస్తుందా? చేస్తా, నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసిన. సో నాకు ఇంకా షార్ట్ ఫిలిమ్స్ వస్తే ఇంకా బెస్ట్ వేలో చూపించాలని నాది ఒకటి ఎప్పుడు అట్లే ఉంటుంది నాది. ప్రొడ్యూసర్ ఎవరండి మనకి? ప్రొడ్యూసర్ మొత్తం మనమే, మొత్తం టీమ్ అంతా, టీంతో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ వీళ్ళతో వర్క్ చేయాలి అనే ఏదైనా డ్రీమ్ ఉందా మీకు? ఏదైనా యాక్టర్ కానీ లేకపోతే డైరెక్టర్, ఎవరితో అయినా సరే? డైరెక్టర్ అంటే ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అంటే మన పెద్దోళ్ళు ఉన్నారు. పెద్దోళ్ళైనా చెప్పండి, పెద్దోళ్ళని ఇష్టపడకూడదు అని లేదు కదా. అంటే డైరెక్షన్ వేలో అంటారా? డైరెక్షన్ వేలో ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు మీరు? డైరెక్టర్ చేస్తే హీరోతో ఎవరితో చేయాలనుకుంటున్నారు? హీరో అంటే విజయ్ దేవరకొండ ఒకటి వేశారు. విజయ్ దేవరకొండ అంటే మనకు దగ్గర ఉంటాడు, మనకు లాంగ్వేజ్ కి ఐరన్ వంచాలా ఏంటి. అండ్ అన్న నాకు ఫేవరెట్ అన్న రామ్ చరణ్ అన్న. ఓకే, చిన్నప్పటి నుంచి 8th క్లాస్ నుంచి. మరో రంగస్థలం ప్లాన్ చేస్తున్నారా? ఏం లేదు, అట్లేం లేదు. సో తీయాలి ఒక మంచి స్టోరీ అన్న, అంటే మనకు ఫేవరెట్ కదా, మనకి ఎట్లుంటుందో మన మైండ్కి ఎట్లుంటుందో అట్లా ఇవ్వించాలన్నది ఉన్నది, కానీ అంత ఛాన్స్ వస్తే చూద్దాం, లేకపోతే లేదు. ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? సందీప్ వంగారెడ్డి గారు. నాకు అంతకుముందు ఎవరు లేరు అంత ఇష్టం. అంతకుముందు అంటే ఎవరు అంతలా ఏమి ఇష్టం? ఆయన చెప్పండి. అది ఏంటంటే సందీప్ వంగారెడ్డి గారు చూపించే విధానం మంచిగా ఉంటుంది సినిమా. అర్జున్ రెడ్డి ఉన్నది కదా, అర్జున్ రెడ్డి చాలా మంది చూసేది ఏంటంటే ఏదో వల్గర్ సినిమా,
ఇట్లా ఉంటే అట్లుంటుంది. కానీ ఆ సినిమా గురించి ఎవరికి అంటే కొంతమందికి తెలుసు, డెప్త్ తెలుసు, అంటే చాలామందికి తెలుసు మంచిగానే ఉంటుంది సినిమా అని, లవ్ మంచిగా ఉంది అని అని తెలిసే ఉంటుంది. మాక్సిమం నెగిటివ్ టాక్ లేదులేండి, ఎందుకంటే అది కల్ట్ బ్లాక్ బస్టర్ కదా. కల్ట్ బ్లాక్ బస్టర్. సో కాకపోతే కొంతమందికి ఇలా అనుకుంటారు కదా సినిమాని. కాకపోతే సందీప్ రెడ్డి వంగారు వాళ్ళు చూపించే విధానం, లవ్ స్టోరీ ఉంది కదండి, అది వాళ్ళు ఆయన మెంటాలిటీ చెప్తున్నా, ఎవరేమనుకున్నా సరే నేను ఇది చూపెడతా, ఇలాంటి లవ్ నేను చూపెడతా అని అది చూపించిన విధానం. మీరు అర్జున్ రెడ్డి సినిమా చూస్తే అక్కడ ఎక్కడ కూడా లాగ్ ఉండదు, అసలు బోర్ కొట్టది. నాకేంటంటే నాకు అది ఇష్టం. సో ఎక్కడ బోర్ కొట్టనియడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ప్రతి సీన్ను అంటే చూడాలి అన్నట్టు ఉంటుంది. కొంచెం సీన్ బై సీన్ కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది. నాకు అది చూసే విధానం, చూపించే విధానం అది నాకు బాగా ఇష్టం అన్నట్టు. ఓకే, సూపర్. మీరు అంతే కరేజెస్గా మీరు అనుకున్నట్లుగా మంచి మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మీరు మన లైఫ్లో వాట్ ఈస్ ద టఫెస్ట్ మూమెంట్, నా జర్నీ ఇక్కడికి ఆగిపోతుందేమో అనిపించింది, టఫెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే యూట్యూబ్ ఛానల్ ఏదైనా లైఫ్లో, మీ లైఫ్లో కెరీర్ పరంగా అయి ఉండొచ్చు, లేకపోతే పర్సనల్గా అయి ఉండొచ్చు. ఇవే సబ్స్క్రైబర్స్ అడగడం, నాకు ఛానల్ మానిటైజేషన్ వచ్చినప్పుడు ఇట్లాంటివే నాకు ఇదే ఇంట్రెస్ట్ పిచ్చి కాబట్టి నాకు వేరే ఇంట్రెస్ట్ అంతా నాకు ఏమనిపించాయి. సో ఇవే పెరగడం, నాకు ఛానల్ సబ్స్క్రైబర్ అయినా, ఇది వ్యూస్ అయినా, అందరూ కామెంట్స్ పెట్టినా, నాకు బయట అవ్వలేదు, బయట నన్ను మెచ్చుకున్నా. ఓకే, అప్రిసియేషన్సా? సో నాకు అవే పెద్ద అనిపిస్తాయి అంతే. ఓకే, మిమ్మల్ని ఇంకా చాలామంది మెచ్చుకోవాలని చెప్పి మీ యొక్క జర్నీ చాలా అంటే చాలా లాంగ్ లైఫ్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి అయితే ఆపర్చునిటీ కోరుకుంటున్నారో అక్కడ నుంచి త్వరగా కాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజీఆర్ సైనింగ్ ఆఫ్.